మీరు గనుక ఒక టీమ్‌ని గానీ, ఒక ప్లేయర్‌ని గానీ అసెస్ చేయాలంటే, మ్యాచ్ అయిన తర్వాత కీ పాయింట్స్ ఒకసారి చూసుకోండి. జనరల్‌గా మనం ఓడిపోయినప్పుడే మన కీ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటాం. అలా గాకుండా మనం నెగ్గినప్పుడు కూడా మన కాంబినేషన్ ఏంటి? ఎవరు పర్ఫార్మ్ చేయగలిగారు? ఎవరు మనకి నిలబడ్డారు? ఎవరు కీ మూమెంట్స్‌లో మనకి హెల్ప్ చేశారు? అదొక మంచి క్యాచ్ అవ్వచ్చు, రన్‌ఔట్ అవ్వచ్చు. తర్వాత ఒక మంచి సజెషన్ అవ్వచ్చు, కెప్టెన్ దగ్గరికి వచ్చి చేయడం, లేదంటే ప్లేయర్ ఇనిషియేటివ్ తీసుకొని నేను చేస్తా అనొచ్చు, ఫీల్డ్ ప్లేస్మెంట్స్ అవ్వచ్చు. సో ఇలా మీరు చేసినప్పుడు ఏంటంటే మీకు 1-2 మ్యాచ్లు ఒకవేళ మీరు ఓడిపోయినా కూడా డెఫినెట్గా మీరు మంచి టీం తయారు చేస్తారు. మీరు ఆడే ప్రతి చోట 100% ఇన్వాల్వ్మెంట్ ఇస్తారు. మ్యాచ్ అంటే ఏంటి? బేసిక్గా మీరు మైండ్గా మీరు యూ హ్యావ్ టు బీ ఫిట్, మెంటల్గా యూ హ్యావ్ టు బీ ఫిజికల్ బీ యూ హ్యావ్ టు బీ ఫిట్ త్రూ అవుట్ ద గేమ్ కదా. అలాగే అవేర్నెస్, మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కూడా పీక్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా. అది డెవలప్ అవుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాచెస్ డ్రాప్ అయ్యాయి, ఎన్ని క్యాచెస్ డ్రాప్ అయ్యాయి, ఎందుకు డ్రాప్ అయ్యాయి, మా టెక్నిక్ ఏంటి, ఎలా పట్టుకుంటున్నాం ఒకసారి చూసుకోండి. తర్వాత ఫీల్డ్ ప్లేస్మెంట్ బాగాలేదు, వెళ్ళి మాట్లాడండి బౌలర్తో. ఇందాక మ్యాచ్లో మన ఫీల్డ్ ప్లేస్మెంట్ బాగాలేదు, మనం ఇటు పెట్టుకోవాలి అటు పెట్టుకోవాలని. ఇలా కనుక చేస్తే డెఫినెట్గా మీకు చాలా చాలా మంచి టీం అండ్ మంచి కెప్టెన్గా మీరు వెళ్ళచ్చు ముందుకి. అండ్ మీ టీం కూడా మీ ఇన్పుట్స్ అని తీసుకుంటుంది. ఎస్, అందరూ మనకి ఒప్పుకోవచ్చు, బట్ డెఫినెట్గా యాజ్ ఎ కెప్టెన్ మీ కాల్ కాబట్టి అది వర్కౌట్ అవుతుంది 100%. ఎవరు ఫినిషింగ్లో బాగున్నారు, ఎవరు ఓపెనింగ్ బాగా చేశారు, ఎవరు బౌలింగ్ బాగా చేశారు, అండ్ ప్రెషర్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు ఎవరు నిలబడ్డారు, ఎవరు ట్రై చేశారు, ఎవరు ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చు. ఈ 3 కీ పాయింట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఎనీ గేమ్ ఎవ్రీవేర్ యు ఆర్ ప్లేయింగ్, జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్. అంతే. కండిషన్స్ని వాళ్ళు ఏమన్నా మీకు చెప్పాలనుకుంటున్నారు, అది కూడా ఇంపార్టెంటే. పోస్ట్ ద గేమ్ కొంచెం స్పేస్ ఇవ్వండి, రానివ్వండి, పర్లేదు. వాళ్ళు కొంచెం గట్టిగా టోన్లో మాట్లాడితే నేను కెప్టెన్ కదా నాతో ఇలా మాట్లాడతారేంటి అనుకోకూడదు. ఇవన్నీ కూడా ఒక మంచి టీం బిల్డ్ అవ్వడానికే కదా. సో డోంట్ వరీ.